శుభోదయం గురువు గారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వాగీశాద్యాసుమనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశుస్తన్నమామి గజాననం. శారదా శారదాంబుజవదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏతావత్పర్యంతం సాధారణ శబ్దానాం లింగత్రయే సప్తవిభక్తిః పాఠితాః. ఇతః పరం మయా వక్ష్యమాణం కించిదేవ భవతి భవద్భిః అథవా యుష్మాభిః అభ్యసనీయం బహు అస్తి. నేను చెప్పేది తక్కువే ఉంటుంది, మీరు అభ్యాసం చేయడమే ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టే మీకు భాష రావటం అనేది జరుగుతుంది. నేను ఎన్ని చెప్పేసినా మీరు ఊరుకుంటే సరిపోదు. అది దాన్ని మీరు నిత్యము అభ్యాసంలో పెట్టుకోవాలి. అందువల్ల మీ యొక్క కృషిని బట్టే ఇకపైన మీకు భాష ఎంతవరకు పట్టుబడుతుంది అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక శబ్దానికి అన్ని విభక్తులు ఎలా మారుతున్నాయి అనేది గమనించాలి. అలా గమనించినట్టయితే మీరు అటువంటి శబ్దాలన్నిటినీ కూడా మళ్ళీ అలా తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు నిన్న 7 విభక్తులు, దానితో పాటుగా సంబోధన ప్రథమ కూడా చెప్పాం. దాన్ని ఉపయోగించేటప్పుడు ఎక్కువగా సంబోధన ప్రథమ అనేది మధ్యమ పురుషులోనే ఉపయోగిస్తాం కాబట్టి ఆ మధ్యమ పురుషు మాత్రమే మీకు చెప్పడం జరిగింది. వాటిని కొన్ని ఉదాహరణ వాక్యాలు కూడా నిన్న పూర్తిగా, అంటే ఆ ఉదాహరణ వాక్యాలు అవి చెప్పటం అవ్వలేదు, సమయం అయిపోయింది. కొద్దిగా ఉదాహరణ వాక్యాలు కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి. హే బాల త్వం గచ్చ అంటే ఓ బాలుడా నువ్వు వెళ్ళు. హే రామ త్వం పఠ, ఓ రామ నువ్వు చదువు. హే గౌరి త్వం పిబ అంటే ఓ గౌరి నువ్వు త్రాగు. హే మాతః త్వం ఉపవిశ, ఓ అమ్మ నువ్వు కూర్చో. హే పితః త్వం ఖాద, ఓ నాన్న నీవు తిను. ఇవి సంబోధన ప్రథమలో. అలాగే దీంట్లో అకారాంతాల్లో బాల, రామ అని చూపించాం. ఇకారాంతాల్లో దీనికి ఉదాహరణలు ఇంతకుముందు ఇకారాంతాలు కూడా మీకు చెప్పాను. హరే, కవే అనే శబ్దాలు నిన్నటి దాంట్లో అవి చెప్పడం జరిగింది. హే రామ, హే బాల, హే వృక్ష ఇవన్నీ అకారాంతాలు. హే కవి తుమ్ లిఖ, ఓ కవి నువ్వు రాయి. హే హరే త్వం రక్ష,
ఓ విష్ణువా నువ్వు రక్షించు. హే గిరే త్వంతిష్ట అన్నాం అనుకోండి, ఓ పర్వతమా నువ్వు ఉండు. హే కపే త్వం అవతర అన్నాం అనుకోండి, అవతర అంటే దిగడం. ఓ కోతి నువ్వు కిందకి దిగని. ఇలాగా హే గురు నమః, ఓ గురువా నీకు నమస్కారం. హే శంభో నమః అన్నాడు, ఓ శంభువా నమస్కారం. అలాగే హే భానో, ఓ సూర్యుడా, ఓ వాయో, ఓ వాయువా. ఇవి ఉకారాంత శబ్దాలకి. సంబోధనలో ఇంకా అరుకారాంతమునకు హే పితః, హే మాతః, హే భ్రాతః, హే ధాతః, ఓ బ్రహ్మ, హే భర్తః. అలాగే ఆకారాంత స్త్రీలింగాలకి హే రమే, రమా శబ్దము, రమా రమే రమాహ ప్రథమ. దానికి సంబోధనలో హే రమే. సీతకి హే సీతే, లతాకి హే లతే. ఈకారాంత స్త్రీలింగాలకి హే గౌరి, గౌరీ శబ్దం. సంబోధనలో హే గౌరి. అలాగే హే పార్వతి. అలాగే వాణి శబ్దానికి హే వాణి. నదీ శబ్దానికి హే నది. ఈ సంబోధన ప్రథమ మనం జాగ్రత్తగా ఉపయోగించేటప్పుడు కొంచెంగా ఆలోచించాలన్నమాట. అంటే అకారాంతం దగ్గర విసర్గ పోతుంది. ఇకారాంతము ఉకారాంతము వాటిల్లో చూసారు, దాని గుణం అంటారు. అంటే ఇకారానికి ఏకారం వస్తుంది, ఉకారానికి ఓకారం వస్తుంది అన్నమాట. అలాగే స్త్రీలింగాల్లో ఆకారాంత శబ్దాలకి ఏకారం అవుతోంది. అలాగే ఈకారాంత శబ్దాలకు ఆ ఈకారానికి హ్రస్వం వస్తుంది అనమాట. ఇవి మనం మన అభ్యాసంలో ఏదైనా గ్రంథాలు చదివేటప్పుడు తెలుసుకోగలుగుతాం. వనే వృక్షాః సంతి, వృక్షేషు ఫలాని సంతి. ఇవన్నీ ఉదాహరణ వాక్యములే. ఇటువంటివే మీరు కూడా వ్రాయటం అభ్యాసం చేయండి. లంకాయాం సీత కుత్ర ఆసీత్. లంకాయాం సీత అశోకవనే ఆసీత్. కుత్ర అనేది ప్రశ్న ఎక్కడ. సమాధానంలో అశోకవనే, సప్తమి ఏకవచనం, అశోకవనమునందు. అలాగే లంకా శబ్దం స్త్రీలింగం, దానికి సప్తమి లంకాయాం. ఇప్పుడు ఈ రోజున మీకు సర్వనామ శబ్దములు అన్ని విభక్తుల్లోనూ ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు ప్రశ్న వేసినప్పుడు కహ అని, లేదా కా అని, కిమ్ అని, అలాగే తత్శబ్దానికి సహా, సా, అలాగే ఏషః, ఏషా, ఏతత్, ఇవి పరిచయం చేయడం అయింది. అయితే వాటికి కూడా ఇప్పుడు ఎలాగైతే మిగతా శబ్దాలకి, అంటే బాల, రామ ఆ శబ్దాలకి 7 విభక్తులు తెలుసుకున్నామో అలాగే వీటికి కూడా తెలుసుకోవాలి. దీంట్లో చాలా సులువైనటువంటి విధానం ఇది. మీరు ఒక అకారాంత బాల శబ్దము, రామ శబ్దము ఎలా ఉందో గమనిస్తే దానికి దీనికి చాలా దగ్గర పోలికలు ఉంటాయన్నమాట. చిన్న చిన్న మార్పులు అంతే. సర్వనామ శబ్దాల్లో చిన్న చిన్న మార్పులు. ఆ మార్పులను మీరు గమనిస్తే దీన్ని సులువుగా తెలుసుకోవచ్చు. చూడండి, కహ, కే అని. కహ అంటే ఎవడు,
కే అంటే ఎవరు. అలాగే కం, కాన్ ద్వితీయ, ఎవరిని, ఎవరిని. కేనా, కై, ఎవని చేత, ఎవరి చేత. కస్మై, కేభ్యః, కస్మై ఎవని కొరకు, కేభ్యః ఎవరి కొరకు. కస్మాత్, కేభ్యః, కస్మాత్ ఎవని నుండి లేకపోతే ఎవరి వలన. కేభ్యః ఎవరి కొరకు, ఎవరి వలన. కస్య, కేషాం ఎవని యొక్క, ఎవరి యొక్క. కస్మిన్, కేషు ఎవరి, ఎవరి యందు, ఎవరి యందు. ఇక్కడ జాగ్రత్తగా బాల శబ్దము ఒకటి మనస్సులో పెట్టుకుని గమనించండి. ఇప్పుడు బాలహ, బాలాహ అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాం, కహ, కే అంటున్నాం. అంటే అక్కడ బాలాహ బహువచనము, ఆ ప్రథమ బహువచనంలో ఈ శబ్దానికి దానికి తేడా. ఈ సర్వనామ శబ్దాలు కొంత ప్రత్యేకత కలిగి ఉంటాయి అన్నమాట. ఈ ప్రత్యేకత అనేది కొన్ని కొన్ని చోట్ల ఊరికే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ బోల్డ్ చేస్తున్నాను. కే, అలాగే కస్మై, కస్మాత్, కేషాం, కస్మిన్. అంటే మీకు ఎన్ని సందర్భాల్లో తేడా ఉందో చూపడం కోసం. కే ప్రథమ బహువచనం, కస్మై చతుర్థి ఏకవచనం, కస్మాత్ పంచమి ఏకవచనం, కేషాం షష్ఠీ బహువచనం, కస్మిన్ సప్తమి ఏకవచనం. అంటే ఈ 5 సందర్భాల్లో సాధారణమైన అకారాంత శబ్దానికి ఈ సర్వనామ శబ్దానికి తేడా కనబడుతుంది అన్నమాట. దాన్ని కనుక గమనిస్తే మిగతా శబ్దం అంతా బాల శబ్దం లాగే కాబట్టి సులువుగా గ్రహించవచ్చు. కహ, కే, కం, కాన్, కేన, కైః, కస్మై, కేభ్యః, కస్మాత్, కేభ్యః, కస్య, కేషాం, కస్మిన్, కేషు. ఇదే విధంగా దీన్ని కిం శబ్దము అని అంటారు. కిం శబ్దము పుంలింగంలో కహ అని, ఏదో స్త్రీలింగంలో కా అని, నపుంసలింగంలో కిం అని ఉంటుంది అనమాట. అలాగే పక్కనే తచ్చబ్దం అది. ఈ తచ్చబ్దానికి పుంలింగంలో సహా, స్త్రీలింగంలో సా, నపుంసలింగంలో తత్ అట్లా ఉంటాయి. ఈ పక్కన ఉన్న దీన్ని కూడా గమనించండి సరిగా. సహా, తే, ఇక్కడ కహా, కే అన్నట్టుగా అక్కడ సహా, తే. అలాగే కం, కాన్ అన్నట్టుగా తం, తాన్. కేనా, కైః, ఇక్కడ తేనా, తైః. చతుర్థి కస్మై, కేభ్యః, తస్మై, తేభ్యః. కస్మాత్, కేభ్యః పంచమి, తస్మాత్, తేభ్యః. కస్య, కేషాం, తస్య, తేషాం షష్ఠి. కస్మిన్, కేషు సప్తమి, తస్మిన్, తేషు సప్తమి. కేవలం ఆ కకారం, ఆ క ఇక్కడ త, ఒక ప్రథమ ఏకవచనంలో అయితే సహా ఉంది, కానీ మిగతా అన్నింటిలో చూడండి తాయ్. అంటే కే, తే, కం, తం, కాన్, తాన్. ఒక్క వర్ణం, ఆ కా అనే వర్ణము తాగా మారితే మొత్తం ఈ తత్శబ్దం ఏర్పడిపోయింది. ఆ సులువులు మనం పట్టుకున్నట్టయితే వేరే కష్టపడి కంఠస్థం చేయక్కర్లేదు అనమాట. 1
కనుక గ్రహిస్తే దాన్ని బట్టి మిగతావి కూడా వస్తాయి. ఇదే తత్శబ్దమునకు సహ అంటే అర్థం కదా, అతడు అని. ఇతడు, ఇది అని చెప్పినప్పుడు ఏతత్ అనే శబ్దం. ఇక్కడ ఉన్నటువంటి తత్శబ్దములకు మొదట ఆ పదాలకు ముందు ఏ చేర్చామనుకోండి, ఏ చేరిస్తే ఏమవుతుంది? ఏ స షాగా మారుతుంది. అక్కడ ఒక్కచోట మీకు ఆ మార్పు కనపడుతుంది. ఏషహ. అలాగే తేకు ముందు ఏరు చేస్తే ఏతే, ఏషహ ఏతే. ఏషహ అంటే ఇతడు, ఏతే అంటే వీరు. అలాగే ఏతం, ఏతాన్, ఏతేన, ఏతై, ఏతస్మై, ఏతేభ్యః, ఏతస్మాత్, ఏతేభ్యః, ఏతస్య, ఏతేషాం, ఏతస్మిన్, ఏతేషు. గమనిస్తున్నారా? ఒక్క ఆ కహ కే అనేది గనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఒకటేమో బాలశబ్దము తెలియాలి. బాలశబ్దము 7 విభక్తుల్లో తెలిస్తే దాంట్లో ఇక్కడ మార్పులు, సర్వనామ శబ్దంలో ఉన్న మార్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ 5 చోట్ల, దాన్ని బట్టి ఈ కిమ్ అనే శబ్దం తెలుస్తుంది అనమాట. ఈ కిమ్ శబ్దం పుంలింగంలో తెలిస్తే దాన్ని బట్టి తత్ అనే శబ్దం, ఏతత్ అనే శబ్దం కూడా తెలిసిపోతాయి. సర్వనామ శబ్దాలు అన్నిటిలోనూ ఈ మార్పు ఇట్లా గమనించాలి. ఈ 5 చోట్ల సర్వనామ శబ్దాలు అన్నింటిలో అలాగే ఉంటుంది. సర్వనామ శబ్దాలకు మొట్టమొదట సర్వనామ అని పేరు కదా, మొట్టమొదటి సర్వ అనే శబ్దం అది. ఆ సర్వ శబ్దాన్ని కూడా ఇట్లాగే గమనించవచ్చు. నేను ఒకసారి చెప్తాను, గమనించండి. కహ కే ఉన్న చోట సర్వః, సర్వే, సర్వం, సర్వాన్, సర్వేణ, సర్వైః, సర్వస్మై, సర్వేభ్యః, సర్వస్మాత్, సర్వేభ్యః, సర్వస్య, సర్వేషాం, సర్వస్మిన్, సర్వేషు. ఇలాగా మీరు ఈ 3 శబ్దుడు మీకు దీనివల్ల ఏం తెలిసింది? కిమ్ శబ్దం తెలిసింది, తత్శబ్దం తెలిసింది, ఏతత్ శబ్దం తెలిసింది, సర్వశబ్దం తెలిసింది. తరువాత గురుగారు, ఈ సర్వశబ్దం పుల్లింగం శబ్దమేనండి? అన్ని పుంలింగమే చెబుతున్నా. ఇంకా తర్వాత లింగంలోకి వెళ్ళదు. అన్ని పుంలింగ శబ్దమే. కిమ్ అనేటువంటి శబ్దము 3 లింగాల్లోనూ. దీంట్లో పుంలింగంలో పైన మొట్టమొదటి పుమ్ అని పెట్టాను చూడండి. పుంలింగంలో ఈ విధంగా ఉంటుంది. దీన్ని బట్టే తత్శబ్దం పుంలింగము, అలాగే ఏతత్వం పుంలింగం కూడా. మనం గమనించాల్సింది సర్వనామ శబ్దాల్లో ఈ 5 చోట్ల తేడా ఉంటుంది. కే, కస్మై, కస్మాత్, కేషాం, కస్మిన్. అలాగే తత్శబ్దంలో తే, తస్మై, తస్మాత్, తేషాం, తస్మిన్. అలాగే ఏతత్ శబ్దం తీసుకుంటే ఏతే, ఏతస్మై, ఏతస్మాత్, ఏతేషాం, ఏతస్మిన్. అలాగే సర్వశబ్దం తీసుకుంటే సర్వే, సర్వస్మై, సర్వస్మాత్, సర్వేషాం, సర్వస్మిన్. అట్లాగన్నమాట. తర్వాత నపుంసకలింగ శబ్దం తర్వాత చెప్తున్నాం. ఈ నపుంసకలింగ శబ్దంలో చాలా సులువైనది ఏమిటంటే ప్రథమ, ద్వితీయ ఒకలాగే ఉంటాయి, మిగతా విభక్తులన్నీ పుంలింగ శబ్దంలాగే ఉంటాయి. దానికి ఉదాహరణ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కిమ్, కాని. ఈ కిమ్ శబ్దం యొక్క నపుంసకలింగంలో కిమ్, కాని. కిమ్ అంటే ఏమిటి, కాని అంటే ఏవి, ఏది, ఏవి అనుకోవచ్చు. అలాగే ద్వితీయ కూడా అంతే. కిమ్ అంటే దినప్పుడు కూడా కిమ్ అనే. పుంలింగంలో అయితే కమ్ అనాలి, నపుంసకలింగంలో అయితే కిమ్ అనాలి. కిమ్, కాని. ఈ శబ్దము ప్రథమలోనూ ఇట్లాగే ఉంటుంది, ద్వితీయలోనూ ఇలాగే ఉంటుంది. తృతీయ నుంచి ఆ పుంలింగ శబ్దం లాగే. ఇంకా తతః సర్వం పుంలింగవత్ అని రాశాను ఇక్కడ చూడండి. దీని తర్వాత అంతా కూడా పుంలింగ శబ్దం లాగే. అంటే తృతీయలో కేన, కై, చతుర్థి కస్మై, కేభ్యః,
पंचमी कस्मात् केभ्यः, షష్ఠి కస్య కేశాం, సప్తమి కస్మిన్ కేశు. అంటే నపూంసలింగంలో కూడా సమానంగానే ఉంటాయి, ఒక్క ఆ ప్రథమా ద్వితీయే. మనం ఆ ప్రథమా ద్వితీయలో కూడా ప్రథమ తెలిస్తే ద్వితీయ తెలిసినట్టే, ఎందుకంటే ప్రథమా ద్వితీయ నపూంసలింగంలో ఒకేలా ఉంటాయి. అది మీరు ఏ శబ్దం తీసుకున్నా సరే, సర్వనామ శబ్దమే అక్కర్లేదు, ఇతరమైన ఏదో పుష్ప శబ్దం, పుష్పం పుష్పాణి, ద్వితీయ కూడా పుష్పం పుష్పాణి. ఆ సులువుని మీరు కొంచెం గమనించినట్లయితే మీరు సులభంగా ఈ శబ్దముల యొక్క మార్పును గమనించగలరు, తెలుసుకోగలరు. గ్రహించారా? గ్రహించామండి. తర్వాత ఇప్పుడు స్త్రీలింగ శబ్దంలో చెప్తున్నాను. పైన ఎలాగైతే మనం పుంలింగ శబ్దానికి నమూనాగా ఏదో బాల శబ్దం తీసుకుని దాంట్లో 5 చోట్ల మార్పులు గమనించి కహ అని కిం శబ్దాన్ని పుంలింగంలో తెలుసుకున్నాం. ఆ పుంలింగంలో కిం శబ్దం తెలియడం వల్ల తత్శబ్దం పుంలింగంలో తెలిసింది, ఏతత్ శబ్దం కూడా పుంలింగంలో ఎలా ఉంటుందో తెలిసింది. ఇక్కడ ఇప్పుడు స్త్రీలింగంలో ఆకారాంత శబ్దం, ఏదో ఒక ఆకారాంత శబ్దాన్ని మనం బాలా అని తీసుకోవచ్చు, లేదా సీత, లేదా రమ, అలా ఆకారాంత స్త్రీలింగ శబ్దం ఒకటి తీసుకుంటే దాన్ని గమనిస్తే ఇక్కడ ఎక్కడ మార్పులు ఉన్నాయి అనేది ఒక్కసారి చూడండి. కా కాహ, ఇప్పుడు బాలా శబ్దం తీసుకున్నాం అనుకోండి ఒక్కసారి, బాలా బాలాహ, బాలాం బాలాహ, బాలయ బాలాభిః. చతుర్థిలో బాలాయై బాలాభ్యః. పంచమి బాలాయాః బాలాభ్యః. షష్ఠి బాలాయాః బాలానాం. సప్తమి బాలాయాం బాలాసు. ఇవి బాలా శబ్దానికి 7 విభక్తులు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ గమనిస్తే కా కాహ, కా అంటే యవతే, స్త్రీని ప్రశ్నిస్తున్నాం. కా అంటే తెలుగులో యవతే అంటారు, గమ్ముని ఎవరు అనేస్తూ ఉంటాము. కా కాహ అంటే ఎవరు, బహువచనం. కాం కాహ, కాం యవతెను, కాహ ఎవరిని. కయా కాభిః, యవతిచే ఎవరిచే. ఇంతవరకు మీకు బాలా శబ్దానికి ఈ కిం అనే శబ్దం స్త్రీలింగం, దీనికి తేడా లేదు. అక్కడ బాలా బాలాహన్ ఉంది, ఇక్కడ కా కాహన్. ద్వితీయలో బాలాం బాలాహన్ ఉంటుంది, ఇక్కడ కాం కాహ. తృతీయలో బాలయా బాలాభి ఉంది, ఇక్కడ కయా కాభి. ఒక చతుర్థిలో చూడండి, మళ్ళీ కస్యై అని ఇక్కడ ఉంది, అక్కడ బాలాయై అని, ఇక్కడ కస్యై. ఇక్కడ తేడా కనపడుతుంది అన్నమాట. కస్యై కాభ్యః, కస్యాః కాభ్యః, కస్యాః కాసాం. అక్కడికి ఇక్కడికి గమనించండి. అక్కడ బాలాయై, ఇక్కడ కస్యై. అక్కడ బాలాయాః, ఇక్కడ కస్యాః. అక్కడ మళ్ళీ షష్ఠి బాలాయాః, ఇక్కడ కస్యాః. బహువచనంలో అక్కడ బాలానాం, ఇక్కడ కాసాం. అక్కడ బాలాయాం సప్తమి ఏకవచనం, ఇక్కడ కస్యాం. ఇక్కడ బాలాసు, ఇక్కడ కూడా కాసు. అంటే ఈ మార్పు కేవలం అక్కడ ఉన్నటువంటి బాలా శబ్దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే చతుర్థి ఏకవచనం కస్యై, ఉండండి, చతుర్థి ఏకవచనం కస్యై. పంచమి ఏకవచనం కస్యాః. షష్ఠి ఏకవచనం కస్యాః. షష్ఠి బహువచనం కాసాం.
సప్తమి ఏకవచనం కస్యాం. అంటే ఇక్కడ కూడా 1 2 3 4 5 చోట్ల, ఇందాక ఎలాగ పుంలింగ శబ్దంలో 5 చోట్ల తేడా కనపడింది కదా, అదేవిధంగా ఇక్కడ కూడా కేవల ఆకారాంత శబ్దానికి సర్వనామ శబ్దంలో ఉన్నటువంటి ఆకారాంతం అయింది కదా, ఇది కా అని, దీనికి ఆ తేడా ఉందన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే సరిగ్గా తత్శబ్దం యొక్క స్త్రీలింగం ఇక్కడ కా కాహ, ఇక్కడ సా తాహ. పుంలింగంలో కహ కే, దానికే తత్శబ్దంలో సహా తే అని పైన చూపించాం ఇంతకుముందు మీకు. ఊరికే మళ్ళీ చూపిస్తున్నాను. కహా కే అది సహా తే. కం కాన్, తం తాన్. ఇక్కడ ఎలా అయితే కాకి బదులు తా పెడితే సరిపోతుంది. ఒక ఏకవచనంలో అయితే సహా కనపడుతుంది, కానీ ఈ సహా ఈ తత్శబ్దాన్ని బట్టే ఏతశబ్దం కూడా చెప్పాం. అదేవిధంగా ఇక్కడ స్త్రీలింగ శబ్దం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ క, ఇక్కడ తా అనమాట. సా తాహ, తాం తాహ, తయా తాభిః, తస్యై తాభ్యః, తస్యాః తాభ్యః, తస్యాః తాసాం, తస్యాం తాసు. అలాగే తత్తుకు బదులుగా ఏతత్, తత్తుకు ముందు ఏ చేరిస్తే ఏతత్. తత్ అంటే అది, ఏతత్ అంటే ఇది. సహ అంటే వాడు, ఏషః అంటే వీడు. స్త్రీలింగంలో సా అంటే ఆమె, ఏషా అంటే ఈమె. ఈ ఏతత్ అనే శబ్దం తీసుకున్నాం అనుకోండి, ఈ తత్శబ్దాన్ని చూసే ఏతత్ శబ్దం కూడా చెప్పేయచ్చు. ఏషా, ఏతాః ప్రథమ, ఏతాం, ఏతాః ద్వితీయ, ఏతయా, ఏతాభిః తృతీయ, ఏతస్యై, ఏతాభ్యః చతుర్థి, ఏతస్యాః, ఏతాభ్యః పంచమి, ఏతస్యాః, ఏతాసాం, ఏ చేర్చడం, ఏతాసాం షష్ఠి, ఏతస్యాం, ఏతాసు. ఈ ఏ అనేది అచ్చు చేర్చాలి, గుర్తుపెట్టుకోండి. ఏ తత్తులో ఏ అచ్చు ఉంది కదా. అంచేత ఇక్కడ జాగ్రత్తగా ఆకారాంత స్త్రీలింగ శబ్దాన్ని మనం ఆధారంగా చేసుకుని ఇక్కడ సర్వనామ శబ్దము ఈ కిం శబ్దం యొక్క స్త్రీలింగం కా అనేది ఎట్లా మారుతుందో చూసాం. ఈ 5 చోట్ల ఈ మార్పును కనుక గమనించినట్లయితే మనకి ఆ శబ్దం ఎలాగో ఇది అంతే. ఈ 5 మార్పులే గమనించాలన్నమాట. కా, కాహ, కాం, కాహ, కయా, కాభిః, కస్యై, కాభ్యః, కస్యాః, కాభ్యః, కస్యాః, కాసాం, కస్యాం, కాసు. దీన్ని బట్టే తత్శబ్దం. సా తాహ, తాం తాహ, తయా తాభిః, తస్యై తాభ్యః, తస్యాః తాభ్యః, తస్యాః తాసాం, తస్యాం తాసు. దీన్ని బట్టి ఏతశబ్దం. ఏషా, ఏతాః, ఏతాం, ఏతాః, ఏతయా, ఏతాభిః, ఏతస్యై, ఏతాభ్యః, ఏతస్యాః, ఏతాభ్యః, ఏతస్యాః, ఏతాసాం, ఏతస్యాం, ఏతాసు. తర్వాత అదే ఇందాక చెప్పుకున్నాం పుంలింగంలో సర్వశబ్దం. సర్వశబ్దం తీసుకున్నా కూడా ఈ శబ్దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పేయచ్చు. సర్వా, సర్వాః, సర్వాం, సర్వాః, సర్వయా, సర్వాభిః, సర్వస్యై, సర్వాభ్యః, సర్వస్యాః, సర్వాభ్యః, సర్వస్యాః, సర్వాసాం, సర్వస్యాం, సర్వాసు.
కొంచెం మనం లాజికల్గా కొద్దిగా ఆలోచిస్తే చాలు, ఒక శబ్దాన్ని బట్టి ఒక శబ్దము ఎట్లా ఉందో తెలిసిపోతుంది. అంటే గురుగారు తర్వాత పుల్లింగం ఏమైనా సర్వే వచ్చింది, స్త్రీలింగం సర్వ అని వస్తుంది. అంతే. పుంలింగంలో సర్వ, సర్వే, మనం అక్కడ పుంలింగంలో శబ్దాన్ని నమూనాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కహ కే తీసుకున్నాము, దాన్ని బట్టి సర్వ, సర్వే, సర్వం, సర్వాన్ ఆ విధంగా అవుతుంది. స్త్రీలింగంలో ఇక్కడ కా అని కానీ సా అని కానీ ఏదో ఒకటి తీసుకుంటే దాన్ని బట్టి సర్వా, సర్వాహ, సర్వాం, సర్వాహ ఆ విధంగా మార్పును మనం తెలుసుకోవచ్చు అన్నమాట. బాగా చెప్పారు గురుగారు. తర్వాత ఇక అంటే మనకి ఈ ముఖ్యమైనటువంటి కొన్ని ఈ సర్వనామ శబ్దాలు 4 ఎన్నో చెబుతున్నాము. ఇవి చాలా ఎక్కువ ఉపయోగంలో ఉంటాయి, అందుకోసమని ఇవి చెప్పడం జరుగుతుంది. తర్వాత అస్మత్తు, యుష్మత్ అనే ఈ 2 శబ్దాలు. అంటే మీకు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. దాంట్లో ప్రథమ పురుషలో కర్త మారుతూ ఉంటుంది, మధ్యమ పురుష, ఉత్తమ పురుషలో కర్త మారదు అని చెప్పాం. మధ్యమ పురుషులో ఎప్పుడూ నీవు, మీరు అనేదే కర్తగా ఉంటుంది, అంటే యుష్మత్ శబ్దమే వాడబడుతుంది. అలాగే ఉత్తమ పురుషులో నేను, మేము లేదా మనము అనేదే కర్తగా ఉంటుంది, అంటే అస్మత్ శబ్దమే వాడబడుతుంది అనమాట. అంచేత వాటిని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. అహం, వయం, ఇది ఇంతకు ముందు మనం చెప్పుకున్నదే అనుకోండి ఈ మాట. అహం, వయం. అహం అంటే నేను, వయం అంటే మేము. మాం, అస్మాన్. మాం అంటే నన్ను, అస్మాన్ మమ్ములను, మయా అస్మాభిః, మయా నా చేత, అస్మాభిః మా చేత, మహ్యం అస్మభ్యం, మహ్యం నా కొరకు, అస్మభ్యం అంటే మా కొరకు, మత్ అస్మత్, మత్ అంటే నా నుండి, నా వలన, అస్మత్ మా వలన, మమ నా యొక్క, అస్మాకం మా యొక్క, మయి నాయందు, అస్మాసు మాయందు. మరొకసారి వినండి. అహం, వయం, మాం, అస్మాన్, మయా, అస్మాభిః, మహ్యం, అస్మభ్యం, మత్, అస్మత్, మమ, అస్మాకం, మయి, అస్మాసు. తర్వాత యుష్మత్ శబ్దం. యుష్మత్ అంటే నీవు, మీరు అనేటువంటి అర్థాన్ని చెప్పేదన్నమాట యుష్మత్ శబ్దం. యుష్మద్. త్వం, యూయం. త్వం అంటే నీవు, యూయం మీరు. త్వాం, యుష్మాన్. త్వాం నిన్ను, యుష్మాన్ మిమ్ములను. త్వయా నీ చేత, యుష్మాభిః మీ చేత. తుభ్యం నీ కొరకు, యుష్మభ్యం మీ కొరకు. త్వత్ నీ వలన, యుష్మత్ మీ వలన. తవా నీ యొక్క, యుష్మాకం మీ యొక్క. త్వయి నీ యందు, యుష్మాసు మీ యందు. జాగ్రత్తగా అంటే ఒక విధంగా ఈ యుష్మత్తు, అస్మత్ ఈ 2 శబ్దాలు ప్రత్యేకమైన శబ్దాలు. ఇవి సర్వనామ శబ్దాల్లోనే ఈ శబ్దాలు ప్రత్యేకమైనవి. వీటికి దేనితోటి పోలిక చెప్పడానికి లేదు.
పైన ఇందాక ఏదో కిమ్ శబ్దానికి పుంలింగంలో బాల శబ్దంతో స్త్రీలింగంలో బాల శబ్దంతో పోలిక చెప్పాం. దాని ద్వారా కిమ్ శబ్దాన్ని బట్టి పుంలింగం దాన్ని బట్టి దానికి తత్శబ్దంతో ఆ తత్శబ్దాన్ని బట్టి ఏతశబ్దంతో పోలిక గమనించి చెప్పుకోవచ్చు అని అనుకున్నాం. అలాగా ఈ యుష్మత్తు అస్మత్ అనే ఈ రెండు శబ్దాలు ప్రత్యేకమైన శబ్దాలు. వీటికి మిగతా వాటితో దేనితోటి పడదనమాట, వీటితోటి పోలిక ఉండదు వీటికి. అయితే ఇంకొక విశేషం ఏమిటంటే వీటికి లింగ భేదం ఉండదు. అంటే ఇవి పుంలింగమైన, స్త్రీలింగమైన, నపుంసకలింగమైన ఏదైనా ఒకలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు పురుషుడు నేను అన్న, స్త్రీ నేను అన్న తేడా ఏముండదు, నేననే అంటారు. సంస్కృతంలో అయితే అహం అంటారు. పురుషుడైనా అహం అనే అంటాడు, స్త్రీ అయినా అహం అనే అంటాడు. కాబట్టి అలింగే యుష్మదస్మది అని చెప్పారు వ్యాకరణంలో. యుష్మత్ అస్మత్ అనే ఈ రెండు శబ్దాలకి లింగ వివక్ష ఏమీ ఉండదు. అంటే పురుషులైనా స్త్రీలైనా ఒకలాగే ఉపయోగిస్తారు అని అర్థం. సాధారణంగా దీన్ని నపుంసకలింగంలో వాడడం ఉండదనుకోండి. ఎక్కడైనా ఏదైనా మనం ఓ పుష్పమా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటావు అనుకోండి, అటువంటి సందర్భంలో నువ్వు అనొచ్చు అనమాట, పువ్వుని కూడా. అప్పుడు కూడా మనం నపుంసకలింగమైన దాన్ని చెప్పేటప్పుడు కూడా తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఏమన్నారంటే యుష్మత్ అస్మత్ అనే ఈ రెండు శబ్దాలకి లింగ భేదం అంటే లింగాన్ని బట్టి మార్పు అనేది ఉండదు. ఇప్పుడు కొన్ని ఉదాహరణ వాక్యాలు ఇక్కడ చెప్తున్నాను. జనాః కేషు నివసంతి, జనాః గృహేషు నివసంతి. అర్థమైపోతుంది మీకు. కేషు పైన మనము ఆ కిమ్ శబ్దమునికి సప్తమి బహువచనం కస్మిన్ కేషు అని చెప్పి, జనాః కేషు నివసంతి. జనాలు, ప్రజలు, జనులు వేటి యందు నివసిస్తున్నారు. జనాః గృహేషు నివసంతి, జనులు గృహముల యందు నివసిస్తున్నారు. పుష్పాణి కాసు సంతి, పుష్పాణి లతాసు సంతి. పువ్వులు ఎక్కడ ఉన్నాయి, వేటి యందు ఉన్నాయి, పువ్వులు లతల యందు ఉన్నాయి. ఇక్కడ పైన దానికి కింద దానికి జాగ్రత్తగా గమనించండి. కేషు, ఈ రెండవ వాక్యంలో కాసు అన్నాం. కేషు కాసు. కేషు అనేది పుంలింగం, కాసు స్త్రీలింగం. అలాగే సమాధానంలో గృహేషు, గృహ శబ్దము నపుంసలింగం. కేషు అనేది పుంలింగమైన నపుంసలింగమైన ఓటే, అంచేత కేషు అనే అంటాం. సమాధానంలో గృహేషు, గృహముల యందు అని. గృహ శబ్దము గృహం ఏకవచనం, నపుంసలింగం. గృహ శబ్దం విచిత్రం ఏమిటంటే బహువచనంలో పుంలింగంలో ఉంటుంది అనమాట. ఇమేనో గృహా అంటారు, ఇవి మా ఇళ్ళు అని. ఇంటిని చెప్పేటప్పుడు కూడా ఒక ఇల్లున్నా చూడండి, వ్యవహారంలో గృహప్రవేశం అయినప్పుడు ఇళ్లల్లో దిగారు అంటారు. ఇళ్లల్లోకి దిగడం అంటే ఎన్నో ఇళ్ళేం కాదు కదా, ఒకటే ఇల్లు. ఆ ఇంట్లో గృహప్రవేశం చేశారు, కానీ వ్యవహారంలో దాన్ని ఇళ్లల్లో దిగారంటారు. అంటే ఒకటే ఉన్నా దాన్ని బహువచనంలో వ్యవహరించడం అనేది మనకి ఉన్నదన్నమాట.
అంచేది ఇక్కడ కూడా జనాః గృహేషు నివసంతి. ఈ గృహేషు అనేది ఏకవచనంలో నపుంసలింగమైన, గృహ శబ్దము పుంలింగంలో వాడతారు. బహువచనంలో వాడినప్పుడు పుంలింగంలో ఉంటుంది. అంచేది గృహేషు పుంలింగ బహువచనం అనుకోవచ్చు అనమాట. అది నపుంసలింగమైన అలాగే ఉంటుంది అనుకోండి, తేడా ఏం లేదు. జనాః గృహేషు నివసంతి. అలాగే పుష్పాణి కాసు సంతి అన్నారు. కాసు స్త్రీలింగం అనుకున్నాం కదా. సమాధానంలో కూడా లతా, లతా శబ్దం స్త్రీలింగం. ఒక చిన్న గమనిక ఏమిటంటే, మనకి తెలిస్తే ప్రశ్నించేటప్పుడే ఆ లింగాన్ని ఉపయోగిస్తాం. అప్పుడు సమాధానం కూడా ఆ లింగాన్ని పట్టుకు తెలిసిపోతుంది. అంటే కాసు అనేది స్త్రీలింగ బహువచనంలో వాడేమంటే సమాధానం కూడా స్త్రీలింగ బహువచనము అని తెలిసిపోతుంది అనమాట. లతాసు అని. అంటే తెలిసిన విషయం కాబట్టి. తెలియకపోతే మనం నపుంసలింగంలో ప్రశ్నించాలా, పుంలింగంలో ప్రశ్నించాలా అంటే సాధారణంగా నపుంసలింగంలో వాడేస్తారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి తలుపు కొట్టారు అనుకోండి, మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఎవరు వచ్చారంట, ఎవరు అంటాం. ఎవరు అనే వాడికి ఏమైంది? బహువచనం. అది పుంలింగమైనా బహువచనం ఎవరు అనొచ్చు, స్త్రీలింగమైనా బహువచనం ఎవరు అనొచ్చు. కానీ అక్కడ వచ్చిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఎంతమంది వచ్చారో, ఆడవాళ్ళు వచ్చారో మగవాళ్ళు వచ్చారో మనకు తెలియదు. తెలియనప్పుడు సాధారణంగా ప్రశ్న అలా ఉంటుందన్నమాట. అలాగే సంస్కృతంలో కహ అంటారు, ఎవరు అని. ఈ కహ అంటే ఎవడు అని అర్థం. అయినప్పటికీ కూడా అవతల వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి మనం కహ అని కానీ కిమ్ అని కానీ వాడుతూ ఉన్నాం. అయితే సాధారణంగా మనుషులు వచ్చి ఉంటారు అని ఊహిస్తాం కాబట్టి కహ అని అడుగుతాం అన్నమాట. సరే. ఖగాహ కేషు నివసంతి. పక్షులు వేటి యందు నివసిస్తున్నాయి, ఎక్కడ నివసిస్తూ ఉంటాయి? ఖగాహ వృక్షేషు నివసంతి. పక్షులు వృక్షముల యందు నివసిస్తాయి. ఏతత్ తవ పుస్తకం. ఇది నీ యొక్క పుస్తకము. అంటే నీ యొక్క పుస్తకము అని తెలియడం కోసము, నీ యొక్క అనేది తెలియడం కోసం చెప్తున్నాను. మన వ్యవహారంలో నీ పుస్తకము అంటాం. నీ పుస్తకం అంటే అర్థం కూడా అదే, నీ యొక్క పుస్తకం అనే. ఏతత్ తవ పుస్తకం. బాలః తేన సహ పాఠశాలాం గచ్చతి. బాలుడు అతనితో కూడా. తేన తత్శబ్దానికి పుంలింగంలో తేన. తేన సహ పాఠశాలాం గచ్చతి. బాలుడు అతనితో పాఠశాలకు వెళుతున్నాడు. ఏతత్ తస్యాహ ఫలం. ఇది దాని యొక్క పండు. ఏతత్ తస్యాహ ఫలం. దాని యొక్క లేదా ఆమె యొక్క ఫలం. ఏషః ఏతస్యాహ సోదరః. ఏషః ఇతడు, ఈమె యొక్క సోదరుడు. ఏతస్యాహ పైన చెప్పుకున్నాం కదా. ఈ తత్శబ్దంలో స్త్రీలింగంలో దానికి ఏ కనిపిస్తే చాలు. అక్కడ తస్యాహ నుండి దానికి ఏ కారణం కలిపితే ఏతస్యాహ. తత్ ఏతత్. తత్తుకి ఏతత్కి ఏ అనేది తేడా కదా. అంచేది ఏషః ఏతస్యాహ సోదరః. ఇతడు ఈమె యొక్క సోదరుడు. అస్మాకం దేశః భారతదేశః. అస్మాకం మన యొక్క, దేశము భారతదేశం. మన యొక్క మా యొక్క రెండు ఒకటే. మనం అందరూ భారతీయులం కాబట్టి అస్మాకం అంటే మన యొక్క దేశము అని చెబుతాం. ఎవరైనా మన ఇతర దేశస్తులు అడిగితే అస్మాకం అంటే మా యొక్క అని అర్థం. వయం భారతీయా. మనము భారతీయులము లేదా మేము భారతీయులము. మమ నామ, నా పేరు చెప్పాను అనుకోండి ఇక్కడ కృష్ణ శాస్త్రి. అలాగే మీరందరూ కూడా మీ పేరేమిటో ఒకసారి తలుచుకోండి. మమ నామ అని. తవ నామ కిం. నీ యొక్క పేరేమిటి? ఏతాని కేషాం పుస్తకాని. ఇవి ఎవరి యొక్క పుస్తకములు? ఏతాని కేషాం పుస్తకాని.
ఎవరి యొక్క పుస్తకములు? ఏతాని అస్మాకం పుస్తకాని, ఇవి మా యొక్క పుస్తకములు. అలాగా ఈ వాక్యాలన్నీ కూడా మనం దీని ప్రకారంగా ఇలాగా రాయటం అలవాటు చేసుకోవాలి. కొన్ని ఇప్పుడు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కొన్ని వాక్యాలు చెప్పండి. ఇలాగ ఇప్పుడు మీకు సర్వనామ శబ్దములు, కిం శబ్దములో 3 లింగాలు, తత్శబ్దములో 3 లింగాలు, ఏతత్ శబ్దంలో 3 లింగాలు, అలాగే సర్వశబ్దం కూడా తెలిసిపోయింది మీకు. అలాగే యుష్మతు, అస్మతు, ఈ శబ్దాలను ఉపయోగించి మీరు ఏవో ఒకటి వాక్యాలు, 2-3 వాక్యాలు ఒక్కొక్కళ్ళు చెప్తే బాగుంటుంది. ఏం చెప్తారా ఎవరైనా? చెప్పండి. శబ్దం చెప్తానండి. మీకు శబ్దం అక్కర్లేదు. ఇప్పుడు ఏం చెప్పనేది, ఆ శబ్దాన్ని ఉపయోగించి 2-3 వాక్యాలు చెప్పండి. అది చెప్పండి. ఒక వాక్యం అనొచ్చు. సహా కిం కరోతి అని అనుకోండి, అతడు ఏం చేస్తున్నాడు అంతే కదా, అలా చెప్పండి. వాడు, ఆమె, అది, అలాగే నేను, మేము, నీవు, మీరు. గచ్చతి గురువు గారు. చెప్పండి. కేన సహ గచ్చతి అంటే సా కేన సహ గచ్చతి అంటే ఆమె ఎవరితో వెళుతున్నది. ఇంకా 2-3 వాక్యాలు చెప్పండి. ఒక వాక్యమే కాదు. అహం సంగీతాభ్యాసం కరోమి. సమీచనం. ఇంకా గురుగారు చెప్పండి. కపిః కేషు నివసంతి. కపిః ఏకవచనం కదా. కపిః కేషు నివసంతి. నివసంతి బహువచనం, కపిః ఏకవచనం కాబట్టి నివసతి. కపిః కేషు నివసతి అంటే బహువచనం కావాలంటే కపయః. కపిః కేషు నివసతి. అంతే, కపిః కేషు నివసతి. కపిః ఎందు నివసిస్తోంది. కపిః వృక్షాణి నివసతి. కేషు, దాన్ని బట్టే సమాధానం కూడా వృక్షాణి పైన కేషు, వృక్షేణ వృక్షేషు అంతే, నివసతి. కేషు సమాధానంలో షు, ఆ సప్తమి బహువచనం కదా. వృక్షేషు. కపయః బహువచనం చెప్తే కపయః వృక్షేషు నివసంతి. ఏకవచనం అయితే కపిః వృక్షేషు నివసతి. ఇంకా సహ కేన గచ్చతి. గురుగారు గురువుగారు చెప్పమంటారా గురువుగారు? చెప్పండి. సహ కేన గచ్చతి. సహ వనే గచ్చతి. అక్కడ చూడండి, కేనా. గురువుగారు కేనా అంటే సహ. సమాధానంలో కూడా రావాలి కదా. అలాగా సహా కేన గచ్చతి అంటే అతడు. తృతీయలో చెప్తున్నాను గురువుగారు, తృతీయలో చెప్తున్నాను. ప్రశ్న తృతీయ కదా. అవును సార్. సమాధానం తృతీయలో ఉంటుంది కదా. అవును సార్. ఏం చెప్పారు? గురుగారు సార్, చెప్తున్నాను గురువుగారు, వాయిస్ నాకు కట్ అవుతుంది. సహా మీరు వనేన గచ్చతి అన్నారు, అవునా? అవును సార్. మరి వనేన అంటే అర్థం ఏంటి? వనముతో వెళుతున్నాడు అంటామా? లేదు సార్, నేను చెప్పిపోతున్నాను గురువు గారు. చెప్పు. సహా
అగ్రజేన సహా గచ్చతి. అది సరిపోతుంది. నాకు సహా అగ్రజేన సహా గచ్చతి. అతను అన్నతో వెళుతున్నాడు. వెళ్తున్నాడు. తృతీయ వాడేటప్పుడు సహ వాడాలి కదా. వాడినా వాడకపోయినా అర్థం అదే. అస్తు గురువు గారు. గురుగారు వృక్షే కాని ఫలాని సంతి. కాని ఏ పళ్ళు ఉన్నాయి అని అర్థం. ఎన్ని పళ్ళు. ఎన్ని అనాలంటే పోలండి, వాడండి కతి అనాలి. ప్రశ్న ఎన్ని అనాలంటే కతి. వృక్షే అంటే వృక్షే కతి ఫలాని సంతి అనగాల గురుగారు. అనొచ్చు. వృక్షం మీద ఎన్ని పళ్ళు ఉన్నాయి. గురువు గారు, మమ పుస్తకం కహ నయతి. మమ పుస్తకం రామః నయతి. రామః నయతి. అంతే, సరిపోయింది. గురుగారు, కహ కుచేలస్య మిత్రం. శ్రీకృష్ణ చెప్పండి. కుచేలస్య మిత్రం. సమీచీనం. సహ తస్మై నమతి. సహ గురవే. గురవే. గురవే నమతి. కస్మై నమతి అంటే అతడు ఎవరికి నమస్కరిస్తున్నాడు. సహ గురవే నమతి. మాతా కస్మై పచతి. మాతా పాకం పచతి. మహ్యం మధురం పచతి చెప్పచ్చు కదండి. నాకు కూరకు మహ్యం పైన ప్రశ్న వేశారు. ప్రశ్న వేశారు. మాతా కస్మై అన్నారు కదా, అవునా? కస్మై అంటే ఎవరి కోసం, ఎవరి కోసం వండుతోంది. మహ్యం మధురం. మహ్యం అని అన్నారా? అన్నానండి. నాకు అది మహ్యం అనేది వినపడలేదు. సరే. పరస్వః కిం కరిష్యతి. సమాధానం చెప్పండి. వయం గృహే వసంతి అనొచ్చు గురుగారు. అక్కడ వయం అన్నాం కదా. వయం ఉత్తమ పురుష. వయం గృహే వసంతి. వసామః. వసామి వసామః. వసామి ఏకవచనం, వసామః వయం గృహే వసామః. అంతే. ఇంకా గురుగారు, సహ లేఖం లిఖతి. సా గీతం గాయతి. త్వం తత్ర గచ్చ. వయం పాఠం పఠామః. సమీచీనం. గురుగారు, సహ వ్యాకరణస్య అధ్యాపనం కరోతి. అధ్యాపకः వ్యాకరణస్య అధ్యాపనం. గురుగారు, ఏతత్ పుస్తకం కస్మాత్ నయసి. ఏతత్ పుస్తకం కృష్ణాత్ నయసి. సమీచీనం. గురువు గారు, అహం నృత్యం కరోమి. త్వం గాయసి. త్వం గీతం గాయసి. సమీచీనం. ఇదానీం శృణ్వంతు ఏకాం లఘు కథాం వదామి. ఏకస్మిన్ గ్రామే ఏకः గృహస్థः బ్రాహ్మణः अस्ति. एकस्मिन् ग्रामे एकः गृहस्थः ब्राह्मणः अस्ति.
तस्य एकः पुत्रः अस्ति। एकदा सः ब्राह्मणः पुत्रेण सह काशीनगरं गच्छति। एकदा सः ब्राह्मणः पुत्रेण सह काशीनगरं गच्छति। गमनसमये मार्गे एकम् अरण्यम् अस्ति। अतः सः ब्राह्मणः तत् अरण्यमार्गेण पुत्रेण सह शनैः शनैः गच्छति। पुरतः ब्राह्मणः पिता गच्छति, तस्य पश्चात् पृष्ठतः बालकः पुत्रः गच्छति। किञ्चित् दूर गमनानन्तरं बालकः केवलं परिहासार्थं हे पितः व्याघ्रः आगच्छति इति वदति। केवलं परिहासार्थम् असत्यं वदति। व्याघ्रः आगच्छति मां रक्ष इति पितरं पृच्छति। सः पिता पश्चात् पश्यति, तत्र कोऽपि नास्ति, व्याघ्रः कोऽपि नास्ति। अहो अयम् असत्यं वदति इत्युक्त्वा तूष्णीं पुनः पुरतः गच्छति। पुनः किञ्चित् दूरगमनानन्तरं पुत्रः पुनः व्याघ्रः आगच्छति इति वदति। तदा पिता पुनः पश्चात् निवर्त्य पश्यति। इदानीमपि तत्र कोऽपि व्याघ्रः नास्ति। ओहो, अयं बालकः सर्वदा असत्यं वदति इति पिता चिन्तयति। अनन्तरं पुनः पुरतः पिता गच्छति, पितुः पश्चात् पुत्रकः अनुगच्छति। पिता गच्छति, पितरं पुत्रः अनुगच्छति। इदानीं किमभवत्? सत्यमेव एकः व्याघ्रः तत्र मार्गे आगतः। एकः व्याघ्रः आगच्छत्। तं व्याघ्रं बालकः अपश्यत्। तदानीं बालकस्य भीतिः सञ्जाता। सः पुनः भयेन अहो पितः व्याघ्रः मां रक्ष, व्याघ्रः आगच्छत् मां रक्ष इति सः वदति पुत्रः। किन्तु पिता तस्य वचनम् अनुरुतम् अयं बालकः सर्वदा एवमेव असत्यं वदति इति चिन्तयति। अतः सः पश्चात् न दृष्टवान्, न अपश्यत्, एवं पुरतः एव गच्छति। अत्रान्तरे किमभवत्? अयं व्याघ्रः, एषः व्याघ्रः तं बालकम् अमारयत्, अहनन्, अघ्नन् इति वदामः।
తం బాలకం అమారయత్. కిమభవత్? బాలకः మృతः. తదానీం పితా పశ్చాత్ అపశ్యత్. సహ బాలకः వ్యాఘ్రేణ మారితः తేన నీతः చ. అతః సా తదానీం పితా అతీవ దుఃఖం ప్రాప్తవాన్. అతః అసత్యమపి పరిహాసార్థమపి కదాపి న వక్తవ్యం. అనేన కస్యచిత్ నష్టం నాస్తి ఇతి చింతయిత్వా సాధారణతయా వయం సులభతయా అసత్యం వదామః. అతః పరిహాసార్థమపి యదా కదాచిత్ అసత్యం న వక్తవ్యం ఇతి అస్యాః కథాయాః నీతిః. ఏమండి, కథ తెలిసింది కదా? గురువు గారు ఒక సందేహం అడగచ్చు. పశ్యత్ అన్నారు కదా, అది ఏ ప్రత్యయం అంటే తెలుసుకోవాలి. అపశ్యత్ అన్నారు. తస్య పశ్యత్ పృష్ఠతః గచ్చతి అన్నారు కదా. పశ్చాత్ 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 అంటే వెనుక. పశ్చాత్ వెనుకకు. పశ్యత్ లాగా వినబడింది, అందుకని. పశ్చాత్. పురతః అంటే ముందు. పురతః గచ్చతి. పశ్చాత్ లేదా పృష్ఠతః వెనుక. పశ్చాత్ పశ్యతి వెనక్కి చూస్తున్నాడు. వెనక్కి చూస్తూ. పశ్చాత్ అనేది వెనక అనే అర్థం వాడతారు, తర్వాత అనే అర్థంలో కూడా వాడతారు. ఇదానీం మాస్తు పశ్చాత్ పశ్యామ, ఇప్పుడు వద్దు తర్వాత చూద్దాం అన్నప్పుడు పశ్చాత్ అని వాడతారు. అస్తు మహోదయ, ధన్యవాదాలు. సరే, ఇక్కడికి ముగిద్దాము. హరి ఓం మహోదయ, ఒక చిన్న సందేహం. ఇందాక మణి గారు ఎవరో డౌట్ అన్నారు. ఎవరు? నేను అడిగాను. అడగాలనుకుని వెయిట్ చేశాను, కానీ మరి అడగండి. కొంచెం క్లియర్ అయింది. కొంచెం అంటే మరీ సింపుల్ అని అనిపిస్తుంది. బట్ మీరు ఆన్సర్ చేశారు. ఈ ఉత్తమ పురుషం అంటే మమ్ము, మీరు, మీరు, మేము అని. చూడండి, ఉత్తమ పురుషం అంటే నేను, మేము. మేము బహువచనం. మన నేను తెలుగులో ప్రయోగించే ప్యారలల్ చూస్తున్నాను. ఇప్పుడు గౌరవపూర్వకంగా ఇప్పుడు గురువు గారు, మీరు అంటాం కదా, అప్పుడు ఉత్తమ పురుష బహువచనం వాడాలి. గురువు గారు, మీరు అంటే బహువచనం వాడచ్చు. ఏమన్నారు? గౌరవార్థం బహువచనం వాడచ్చు. బహువచనము గురువు ఒకరే అయినా గురువు గారు అంటారు కదా, అలాగే బహువచనంలో మీకు నమస్కారము అని అనొచ్చు. అయితే వస్తుతః ఈ అలవాటు తెలుగులోనే ఉంది. సంస్కృతంలో ఈ ఏకవచనమే వాడచ్చు. ఓకే, సంస్కృతంలో అయితే ఉత్తమ పురుషుకి బహువచనం వాడక్కర్లేదు, రెస్పెక్ట్ చూపించాలంటే వాడక్కర్లేదు అదేమి. అయితే మనకి తెలుగు అలవాటు ప్రకారము వాడుతుండొచ్చు. అవును. ఇంకో క్వశ్చన్ ఉంది. అయితే అంటే భవాన్ భవంతః అని చెప్పాలా, ఎలాగా చెప్పండి? అంటే భవత్ శబ్దానికి కూడా మనము ఆ రెండింటికి తేడా చూపించడం కోసం అని ఈ యుష్మత్ శబ్దం అయితే నువ్వు సాధారణంగా అర్థంగాను, భవత్ శబ్దానికి మీరు అనే అభిప్రాయంతో అంటే గౌరవార్థంగాను మనం తీసుకుంటున్నాం. కానీ వస్తుతగా భేదం ఏమీ లేదు. ఇప్పుడు హిందీలో చూడండి, తుమ్ముకి ఆప్కి తేడా ఉంది కదా. అలాగా
మనం సంస్కృతంలో త్వం అంటే నీవని, భవాన్ అంటే తమరు అని ఓకే ఆ అభిప్రాయంతో వాడుతుంటారు. కానీ ఆ భేదం ఏమి లేదు. వస్తుత భవత్ అంటే భవాన్ అంటే కూడా నువ్వనే అర్థం. ఓకే సో ఇంకొక క్వశ్చన్ ఉంది. అయితే ఇప్పుడు గురువు గారు హిందీలో గురూజీ అంటారు, మరి సాంస్క్రిట్ లో ఏమంటారు? మహోదయ అనాలి. మహోదయ. గారు అంటే ఎవరినన్నా గారు అనాలంటే ఇప్పుడు మణి గారు అంటే అప్పుడు మహోదయి మణి అనరు కదా. మహోదయ మహోదయ రమా శబ్దం లాగా మహోదయ. ఓకే. సంబోధన చేసినప్పుడు రమే, సంబోధనలో రమే బాలే అన్నట్టుగా మహోదయే అని సంబోధించాలి. ఓకే, అందుకనే వీళ్ళందరూ. ఓకే, సో ఇప్పుడు మేము నేర్చుకోవాలి అంటే తెలుగు ప్యారలల్, ఒక్క నిమిషం, తెలుగు ప్యారలల్ వాడాలి అంటే ఉత్తమ పురుషంలో బహువచనం వాడి మాట్లాడొచ్చు, కానీ సంస్కృతంలో తప్పు లేదు. అలాగే వాడచ్చు, ఏమీ తప్పులేదా? ఓకే, థ్యాంక్ యూ మహోదయ. ఒక్క సందేహం మహోదయ. ఉత్తమ పురుష మేము కదా. గురువారి ఇంకొకటి, ఇప్పుడు భవాన్ అంటే మీరు దానికి అన్నారు కదా, అంటే మరి భవంతః అని కూడా అంటుంటారా? అది ఎక్కడ ఉపయోగిస్తామండి? భవాన్ భవంతః అండి. భవాన్ అంటే ఒకరున్నప్పుడు భవాన్, ఎక్కువ మంది ఉంటే భవంతః. అంటే మన భావన అంతే అది. దాంట్లో వస్తుతః శబ్దానికి ఆ రెండు అర్థాలు ఏమి లేవు. భవత్ శబ్దానికి నువ్వనే అర్థము. కానీ ఆ వాడకంలో తేడా చూపించడం కోసం, ఆ గౌరవాన్ని సూచించడం కోసం భవాన్ అని భవంతః అని అంటారు. గురువు గారు, ఇప్పుడు ఇందాక రెస్పెక్ట్ కి చెప్తున్నారు కదా, ఇప్పుడు గురువు గారు అని అంటానికి గురువు తర్వాత మీరు అంటానికి యూఎం అని అలా వాడచ్చండి? ముందు యూఎం అని వాడకుండా గురు యూఎం అంటారు కదా, గురు యూఎం అంటారు కదా, అదే యూఎం తర్వాత అలాగా అట్లా ఏమి రావా? కనెక్టింగ్ వర్డ్స్ లాగా అలా అందుకే చెప్పారు గురు మహోదయ అనో, గురు మహోదయ అని వాడుతుంటాం కదా, అట్లాగా. అంతే తప్ప గారుకి సమానంగా ఇక్కడ సంస్కృతంలో పదం వాడటం అనేది ఏమి లేదు. అండ్ ఇంకోటి అంటే ఇంకా కొంచెం ఇంకా గౌరవంగా చెప్పేటప్పుడు గురుచరణా అంటారు, పితృపాదా అంటారు. తండ్రి చెప్పడం గురు మహోదయ మహోదయ అన్నట్టుగా ఆ భగవత్పాదులు, శంకర భగవత్పాదులు అంటారు. అక్కడ పాద, భగవత్ పాద, అక్కడ పాద అంటే మామూలుగా ఈ కాలు, పాదము అని అర్థం కాదు. అలాగే గురుచరణ అంటారు. ఈ చరణ అనే శబ్దం కూడా, అది కూడా గౌరవార్థంగా వాడేది. ఇప్పుడు గురుచరణ అస్మాకం గురుచరణ ఆగచ్చంతి అంటే మా గురువు గారు వస్తున్నారు అని అర్థం. అది గురువు గారండి ఆర్య, మాన్య ఇట్లాంటి వాడతారు. కానీ గురువర్య అంటే అది తెలుగు. గురువర్య తెలుగు, సంస్కృతమే వర్య కూడా. ఓకే ఓకే. గురువర్య. నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. మన తెలుగు వాళ్ళు రాయల్ వి మాట్లాడతారు కదా, మా ఇంట్లో మేం చేసాము, మా దిస్టింగ్ అని 1% అయినా కూడా రాయల్ వి, అది సంస్కృతంలో కూడా అలా వాడతారా? వాడుతుండదు, వాడచ్చు, తప్పు లేదని చెప్పాక. ఏకవచనానికి బదులు ఇట్లా గౌరవార్థంలో బహువచనం వాడచ్చు. తర్వాత సరే, ఇక్కడితో ఇంకా ముగిద్దాము. గురువు గారు చెప్పండి. గురు పూజోత్సవ శుభాకాంక్షలు గురువు గారు. ధన్యవాదాలు. చాలా హరి ఓం మహోదయ.